ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట ఓ ఒకటే గొడవ కుదురు లేదు ఈ పూట ప్రేమ 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 ఓ ప్రేమ ఓ ప్రేమ ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా ఎరా ఏమన్నా తెలిసిందా? తెలియలేదన్న, కానీ సిటీ మొత్తం మన వలేసి ఉంచారు. వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు. ఎక్కడ దాక్కుని ఉంటారు? అదే ఎక్కడ దాక్కున్నారు తెలియట్లేదన్న. తెలిస్తే పట్టేసుకుంటారా? అవు నా చెల్లెలు నాకు దక్కిన రోజున మీ తల్లులకి పెళ్ళాలకి మీరు ఎవరు మిగలరు. వెళ్ళండి, ఎత్తుకండి రా, పోండి. బానే ఉంది. మీరు రాత్రి ఏం తినలేదు కదా, ఆకలిస్తుంది కదా, ఉండండి. ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి. తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వండి, ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే? ఓకే. ఏమే, రాత్రి ఉప్మా తిని నా కడుపు కాలేలా చేసావు. నీకు జ్యూస్ పట్టించాలా? తాగమ్మ, తాగేద్దామనే. కప్పలా వస్తున్నావంటే కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అసలు ఎందుకని నువ్వు పక్షపాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? ఆగు, పట్టిస్తానమ్మా. తాగు, తాగమ్మా. ఆగాగు, తాగమ్మా. తాగు, 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 తాగు. అది అది తాగేసావు నువ్వు తాగేసావు. తాగు, తాగు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూతుడని తెలీదా? అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం, సాయంత్రం తొందరగా వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్త. పదండి. ఏమే, ఎలా తాగించాను జ్యూసు? చంపేస్తాను నాతో పెట్టుకున్నావు అంటే. అబ్బబ్బా, ఏంటండి? మీ అమ్మ గ్లాస్ తీసుకుని నా బుర్ర బద్దలు కొట్టిందే. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళగా చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్. ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషనేనా? రాత్రి కూడా ఉప్మా డికాషనే. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే. పదండి. ఒక్క నిమిషం. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. బామ్మగారు, మీ అల్లుడు గురించి మీరేం బాధపడకండి. మంచోళ్ళ మాటలకు విలువ ఇవ్వాలి కానీ మూర్ఖుల మాటలు పట్టించుకోకూడదండి. ఆయన అసలు అత్తగారు అంటే ఎవరండి? అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఆ విషయం మీ అల్లుడు మర్చిపోయి మిమ్మల్ని తెగ హింసిస్తున్నాడు. నా మాట విని అతను అనే మాటలు అస్సలు పట్టించుకోకండి. మీకు ఇప్పుడు వేడి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను. ఓకే?
అమ్మగారు మీరు చూస్తూనే ఉండండి, త్వరలోనే మీ జబ్బు నయమైపోయి మళ్ళీ లేచి మామూలు మనుషులు తిరుగుతుంటారు. నిజానికి ఇవన్నీ కష్టాలే కాదండి, ఆ దేవుడు మనకు పెట్టే పరీక్షలు. అన్ని ఇచ్చి ఏదో ఫిట్టింగ్ పెడతాడండి. ఎవరిదాకా ఎందుకు, నా సంగతి తీసుకోండి. ఆ దేవుడు నాకు మంచి అమ్మని, చక్కటి నాన్ని, చిట్టి చెల్లిని, ప్రాణాలైనా అడిగితే ఇచ్చే ఫ్రెండ్స్ని ఇచ్చాడండి. కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించాను. తన్నే ఊహించేసుకుని ఏవేవో కళ్ళు కనేసి తనకే నా మనసు ఇచ్చేశాను. మేమిద్దరం ఒకరి కోసమే ఒకరు పుట్టామనుకుని చాలా సంతోషపడిపోయింది బామ్మగారు. కానీ ఆ దేవుడు అమ్మాయి మనసు తీసుకెళ్ళి వేరెవరికో ఇచ్చేశాడు. అయినా నాకేం బాధగా లేదండి. అసలు ప్రేమ అంటే ఏంటండి? మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా సుఖంగా ఉండాలనుకోవడమే కదండి. పాప ఆవిడ ఎవరి కోసం అయితే ఇంట్లోంచి వచ్చేసిందో అతని దగ్గర చేరిస్తే నాకు చాలండి. అయినా నా గొడవలన్నీ మీకు ఎందుకులేండి. ఉప్పు ఎంత ఏమంటారు చెప్ప. ఏమండి ఏంటండి మీరు రాత్రంతా జ్వరంతో ఉండి ఇప్పుడు తలంటి పోసుకున్నారు? ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు వెళ్ళి బామ్మగారితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను. ఓకే? బామ్మగారు వేడి వేడి పూరి కుర్మా రెడీ. అసలు నేను చేసిన కుర్మా తింటే 2 పూరీలు తినేవాడు 4 పూరీలు తింటాడు. మీరు ఎన్ని తింటారు చూద్దాం. బామ్మగారు ఎలా ఉంది మన కుర్మా? సూపర్ ఉంది కదా? అవును నేను నాకు తెలియక అడుగుతాను, మీ లవ్ సపోర్ట్ చేయడానికి మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? అవునులేండి, మీ అన్నయ్య చూసిన తర్వాత మీకెవరు హెల్ప్ చేస్తారు? బామ్మగారు వీళ్ళ అన్నయ్య పెద్ద గుండండి బాబు. అయినా మీరేం భయపడకండి, త్వరలోనే చందు గారు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఒక్క నిమిషం మంచి మనం ఆయన తలుచుకున్నాం కదండి, మీరు కూడా ఆయనకు గుర్తొచ్చుంటారు. ఏమ్మా నాకేమైనా ఫోన్ వచ్చిందండి? ఏమీ రాలేదమ్మా. ఏంటండి దొరకలేదా? మీరేం బాధపడకండి, ఇవాళ కాకపోతే రేపు చేస్తానండి ఫోను. ముందు మీరు అసలు హాస్పిటల్కి పదండి, ఒకసారి మీ చేతులు చూపించేద్దాం. పదండి, రండి. డాక్టర్ గారు చెప్పారు కదండి, రేపు ఈ పాటికి చూడండి ఈ దెబ్బలు కూడా మాయమైపోయి మీ చేతులు మళ్ళీ మామూలు అయిపోతాయి. ఈ తెలుగు ఛానల్ ఏం చూస్తారు బామ్మ గారు, ఓ మంచి ఇంగ్లీష్ ఛానల్ పెడతాను చూడండి. Welcome to BBC World News. I'm Lise Giuseppe. ఇక్కడ టీవీ ఏది? అమ్మ నా పుచ్చత్త, అక్కడికి చేర్చావా? సామాన్యురాలు కాదే. వస్తే పుచ్చత్త, హాల్లో ఉన్న టీవీ ఇక్కడికి ఎలా వచ్చిందే? వస్తుంది, మేము లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు కదా. తేల్చేస్తా, ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే. ఏబిసిడీలు రాకపోయినా బీబీసీ ఛానల్ కావాల్సి వచ్చింది నీకు. చూడవే, ఎన్నాళ్ళు చూస్తావే, ఇవాళతో నీ చాప్టర్ క్లోజే. రావే రావే, మన ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉంటుంది? మన ఆఫీస్ కి వెళ్ళగానే మా అమ్మ తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. కరెక్ట్, అదిగో చూడు. అది కాదే, ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మ టీవీ అక్కడ పెట్టుకొని చూస్తుంది. ఒట్టే, నా మాట నమ్మవే.
వస్తే పుచ్చత్తా అమ్మో చూడు ఎలా కనుకొడుతుందో. ఆవిడ కొన్ని కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని కొడతాను. అమ్మో అమ్మో కొట్టబాబే. కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడని చెప్తాను. ఏంటది? ఆ? భయం లేదు అసలు, బుద్ధి లేదు అసలు. కసిగా బొళ్ళొకొచ్చి ముద్దుల